మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకా మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం. మొదటి అధ్యాయం ఈ రోజుతో మనం ముగించబోతున్నాం. 18 నుంచి 30 వరకు ఉన్న వచనాలని ఈ దినాన మనం చూడబోతున్నాం. ఈ 18 నుంచి ఉన్న ఈ వచనాల్లో మనం ఏం చూడబోతున్నామంటే దేవుని యొక్క జ్ఞానము, అలాగే దేవుని యొక్క శక్తి అయిన యేసు ప్రభువారు అంటే ఏంటో ఈ వచనాల్లో మనం చూడబోతున్నాం. సో 18 నుంచి వరకు ఉన్న వచనాలని మనం చూడబోతున్నాం. 18 నుంచి 30 వరకు ఉన్న వచనాల్లో దేవుని శక్తి మరియు జ్ఞానమైన క్రీస్తు అనేది ఏంటనేది ఇక్కడ పౌలు భక్తుడు ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికకి ఆ సంఘములో ఉన్న విశ్వాసులకి, సంఘానికి రాస్తూ ఉన్నాడు అన్నమాట. గడిచిన వారం మనం ఏం చూసాం? సంఘంలో ఉండవలసిన ఐక్యత అనేది ఎలా ఉండాలో మనం చూసాం. అనైక్యత అనేది అపవాది ఎలా తీసుకొచ్చి సంఘాన్ని విభజించి ఎలా పరిపాలిస్తున్నాడో మనం చూస్తున్నాం. విభజించి పాలించడం అనేది ఎవరి సూత్రం? బ్రిటిష్ వాళ్ళ యొక్క సూత్రం. అదే దాన్నే అపవాది దాని సూత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు దాన్ని అన్వయించారు. సో మనం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో కూడా సంఘాలలో అటువంటి చూస్తున్నాం. మన పట్టణంలోనే కొన్ని సంఘాలు ఉన్నాయి, 2-3గా విడిపోయిన సంఘాలు. ఆ సంఘాలు విడిపోయి కేవలం ఒక వర్గానికి చెందినవారు, లేదంటే క్రైస్తవులను పిలువబడుతూ ఆ క్రైస్తవులలో 2గా ఉన్న 3గా ఉన్న ఆ రిజర్వేషన్ పెట్టి వాళ్ళు ఏమైపోయారంటే విడిపోయిన సంఘాలు మన ఎదుటే మన పట్టణంలో మనం చూస్తున్నాం. దేవుడు అటువంటి వాటి కోసం సంఘంగా ఉండడానికి దేవుడు మనకు పిలవలేదు. కేవలం ఒక వర్గానికి, ఒక మతానికి మనం క్రైస్తవులను పిలుచుకుంటూ వాళ్ళు ఏ వర్గానికి చెందారో ఆ వర్గానికి చెందిన సంఘాలకు విడిపోయిన సంఘాలు కోకొల్లలు ఉన్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో. సో మనం కొరింథీయులకు రాసిన సంఘంలో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలా విడిపోయారంట, వాళ్ళు ఒకడేమో పౌలు వాడనని, ఒకడేమో కేఫా వాడనని, ఒకడు క్రీస్తు వాడనని, అపోల్లో వాడనని వీళ్ళు ఏం చేశారంటే విడిపోయి వీరు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే విడిపోయిన వారిగా జీవిస్తున్నప్పుడు పౌలు భక్తుడు ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మన మొదటి అధ్యాయంలో ఉన్న 10 నుంచి వరకు ఉన్న వచనాలని 17 వరకు ఉన్న వచనాలు మనం చూసాం. సో ఐక్యత లేకుండా మనము ఏక మనసు లేకుండా మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయలేము. ఐక్యత లేకుండా దేవుని సన్నిధిలో సంఘములో ఉన్న విశ్వాసంగా ఉన్న మనమందరము సహవాసం కలిగి ఉండలేము. సో ఐక్యత అనేది, ఏక మనస్సు అనేది, ఏక ఆలోచన అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఈ దినాన వాక్యంలోనికి మనం వెళ్దాం. 18వ వచనం నుంచి ఒకసారి చూద్దాం మనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆగుదాం. సిలువను గూర్చిన వార్త అంటే ఏంటి? సువార్త. దేవుని యేసుప్రభు వారు సిలువలో చేసిన ఆ కార్యం ఏదైతే ఉందో ఆ సిలువ కార్యమును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంది, రక్షింపబడుచున్న మనకేమో దేవుని శక్తిగా ఉంది. ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఒకటే వార్త 2 కోణాల్లో చూస్తున్నారు. ఒక వార్త, సిలువ వార్త ప్రకటించబడుతుంది. ఆ సిలువ వార్తను వింటున్న వారిలో కొందరేమో దేవుని శక్తిగా దానిని అంగీకరిస్తే, కొంతమంది ఏమో దాన్ని ఎలా చూస్తున్నారంట? వెరితనంగా చూస్తున్నారంట. అంటే ఒకటే సమాచారం మనం తెలియజేస్తున్నప్పుడు ఆ సమూహములో 2 రకాల కోణాల్లో అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు అనేది పౌలు భక్తుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా చూద్దాం. ఎవరికి వెరితనంగా ఉందంట? నశించిపోతున్న వారికి వెరితనంగా ఉంటే, రక్షించబడుతున్న వారికేమో దేవుని శక్తి. చూద్దాం ఏంటో అనేది. ఇక్కడ మనము లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు? సువార్త కరపత్రికలు, అలాగే మనము ఇలా యేసు ప్రభు వారిని మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పి కొన్ని కార్డ్స్ మనం ఇతరులకు ఇస్తూ ఉంటాం. అలా ఇస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? దాన్ని చూసి అని విసిరి పడేస్తూ ఉంటారు. ఏంటి, దేవుడు ఎప్పుడప్పుడు మాట్లాడితే చనిపోయాడు అంటారు, లేదంటే ప్రేమిస్తున్నాడు అంటారు, నీకోసం చనిపోయారు, రక్తం కార్చారంటే ఏంటి ఇదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? వాటిని తృణీకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే హేళన చేస్తే వాళ్ళకి ఏంటి వెర్రితనంగా ఉంది. మా కోసం మేము పాపులు అంటారేంటి? మేము పాపులం కాదు, మా కోసం ఎవరు చనిపోలేదు, ఆయన ఎక్కడో ఏ దేశంలో పుట్టాడు, ఆయన చనిపోయాడు, మా కోసం చనిపోయారేంటి అని చెప్పి చాలా వెర్రితనంగా వాళ్ళకు మాట్లాడుతుంది. సో అటువంటి వారికి ఏమైందంటే అది నశించుచున్న వారికి అది వెరితనంగా ఉంది. మనము సువార్త ప్రకటన చేస్తున్నామంటే ప్రకటించే ఏదైతే సువార్త మనం ప్రకటిస్తున్నామో అది వెరితనం కాదు, కానీ
ఆ ప్రకటనలో ఉన్న యేసుప్రభు వారు నీ కోసం పుట్టారు, నీ పాపముల కోసం చనిపోయారు, ఆయన తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడని ఈ విషయాలు చెప్పినప్పుడు లోకస్తులకు ఎలా ఉంటుంది ఇది? వాళ్ళు వెరితనంగా ఉంటుంది. ఏంటో బాబు పొద్దులేస్తే సాయంకాలం కొనుక్కునేంత వరకు వీళ్ళు ఎప్పుడు యేసుప్రభు వారు అంటారు, చనిపోయాడంటారు, లేచాడంటారు, మరలా వస్తున్నాడంటారు, వీళ్ళకి పిచ్చి పట్టిందా ఏంటి? అవును, దేవుని కొరకు మనకి పిచ్చి పట్టిన వారంగా ఉంటాం. దేవుని బాహుల్యములు, బుద్ధి జ్ఞానములు ఈ లోకస్తులకి అవి వెర్రితనంగా ఉంటుంది. కానీ అక్కడ ఇంకో మాట్లాడు చూడండి, కానీ రక్షింపబడుచున్న మనకేమైందంటే అది దేవుని శక్తి అయింది. ఏ సువార్త అయితే అదే సువార్త అన్ని జనులకి ప్రకటించబడిన ఆ సువార్త వారికి వెర్రితనంగా ఉంటే, దేవుని చేత ఎన్నుకోబడిన వారికి ఆ సువార్త ఏమవుతుందంటే దేవుని శక్తిగా అవుతుంది. సో ఇప్పుడు మనమందరం సువార్త విని ఏమయ్యాం? రక్షించబడ్డాం. ఆ సువార్త ఏమైందంటే నీకు నాకు దేవుని శక్తిగా మార్చబడి నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి, పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి అదే సువార్త ద్వారా మనము దేవుని దగ్గరకు వచ్చాం. వారికేమో వెరితనంగా ఉంది, మనకేమో దేవుని శక్తిగా ఉంది. దేవుని జ్ఞానము, ఆయన ఆలోచనలు మన ఊహకు అందవు ప్రియులారా. మనం కిందకి వెళ్ళే కొద్దీ మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2వ వచనంలో చూడండి, 19వ వచనంలో, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. 20వ వచనం కూడా, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అంటున్నాడు. ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఏంటది? ఈ లోక జ్ఞానము అంటే దేవుని జ్ఞానమును ఒకటి ఉంది, ఈ లోక జ్ఞానం అనేది ఒకటి ఉంది. ఈ లోక జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే, ఈ లోక జ్ఞానాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ లోకంలో ఒక జ్ఞానం ఉంది. ఏంటి అంటే, మానవులు దేని నుంచి వచ్చారని చెప్తుంది ఈ లోక జ్ఞానం? కోతి నుంచి వచ్చారని చెప్తుంది. అలాగే ఈ భూమి, వీళ్ళు మన మానవులు చంద్రమండలం మీదకి వెళ్ళక మునుపు ఈ భూమి ఎలా ఉన్నది అనుకునేవాళ్ళు? బల్లపరుపుగా, ఫ్లాట్గా ఉన్నది అనుకునేవాళ్ళు. అలాగే మూడోది, మనము చనిపోయిన తర్వాత ఏమవుతాము అనేది ఈ లోకస్తులకి ఎలా ఉంటుంది? శూన్యంలో కలిసిపోతాం. లేదంటే మన దేశస్తులైతే ఏమనుకుంటారంటే, చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఈ శరీరంలో ఉండి పాపం చేస్తే తర్వాత నక్కగానో పందిగానో పుడతారు అనేది ఒక జ్ఞానం వీరుకుంది. అలాగే మనము నేను పాపులను కాదు, అలాగే నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఏ రక్షకుడు అవసరం లేదు అనే ఒకటి జ్ఞానంతో కూడిన ఈ లోకంలో ఉన్నారు. సో ఇవన్నీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంట? వెర్రితనంగా ఉంది. అసలు మానవులు అనేవాళ్ళు ఎలా పుట్టారో దేవుడికి తెలుసు. ఎట్లా వచ్చారు మానవులు? మనం ఎలా వచ్చాం? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో దేవుడు తన సహస్తాలతో మంటిని తీసుకొని మానవునైన మనలందరినీ నిర్మించాడనేది దేవుని జ్ఞానమై ఉంటే, ఈ లోకంలో ఉన్న వెర్రితనంతో కూడా ఆ జ్ఞానం ఏం చెప్తుంది? డార్విన్ అనే ఒక సిద్ధాంతవేత్త చెప్పాడు, ఒక సైంటిస్ట్ చెప్పాడు. ఏమని చెప్పాడు? మానవులందరూ అంట ఏమయ్యారంట, కోతి అలా పునరుత్పాతం చెందుతూ ఇలా మనకు తోక లేకుండా తోక మాయమైపోయి మనమందరము కోతి నుంచి వచ్చి ఇట్లా ఎదిగి అధునాతన స్థితిలోనికి జ్ఞానము కలిగి మనమందరము ఇట్లా ఎదిగాము అని చెప్పి ఆ థియరీ తీసుకొచ్చాడు ఆయన. తర్వాత ఆ థియరీ చెప్పిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా? నేను చెప్పిన సిద్ధాంతం అది తప్పు అని చెప్పి ఆయన చెప్పి తర్వాత చనిపోయాడు. ఆయన క్రైస్తవుడిగా పుట్టి పెరిగాడు. కానీ ఎప్పుడైతే ఆ ఫిలాసఫీని, ఆ తత్వాన్ని ఎప్పుడైతే ఆయన నమ్మాడో, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఈ లోకం మొత్తం నమ్మేసింది. అదే మన పిల్లలకి మన స్కూళ్ళల్లో రుద్ది వాళ్ళకి ఏం చెప్తున్నారు? మానవులు ఎక్కడి నుంచి వచ్చారంట? కోతి నుంచి వచ్చారు అనే ఒక సిద్ధాంతాన్ని ఈ లోక జ్ఞానం వాళ్ళకి నేర్పిస్తుంది. అదే నేర్పిస్తుంది వాళ్ళకి. కానీ ఈ జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనంగా కనబడుతోంది. మనం చూసినట్లయితే, నేను నిన్నటి దినాన రేమా క్యారీస్కి ఎగ్జామ్స్ కోసం క్లాసెస్ నేర్పిస్తుంది, లెసన్స్ నేర్పిస్తుంది. ఆ లెసన్ కూడా ఏం చెప్తుందంటే, పలానా వారు ఉన్నారు, వాళ్ళు 100 మంది, వాళ్ళు 5గురు, వాళ్ళకి ఇంతమంది భార్యలు ఉన్నారు. ఇది ఆ తెలుగులో ఒక పాట ఉందన్నమాట. మన భారతదేశపు దాన్ని ఏమంటారు, చరిత్ర ప్రకారం అది ఏమని చెప్తుంది?
100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో కాకుండా ఇంకో 5గురు ఉన్నారు. ఆ 5గురికి కలిపి ఒకటే భార్య ఉంది. మీకు అర్థం చేసుకోండి. సో ఇది తెలుగులో ఒక లెసన్గా పెట్టి దీన్ని ఏం చేస్తున్నారు మన పిల్లలకి రుద్ది రేమ నిన్న బట్టి పట్టేలాగా రేపు ఎగ్జామ్ కోసం ఏం చేసింది, నేర్పించింది. ఈ లోక జ్ఞానము వెర్రితనంతో కూడిన ఆ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలకి నేర్పించాల్సి వస్తుంది. అవునన్నా కాదన్నా సరే. ఎందుకంటే మన పిల్లలు ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, అవి నేర్చుకోవాలి. మానవుడు కోతి నుంచే వచ్చాడని నేర్చుకొని అక్కడ రాయకపోతే, లేదు దేవుడు మన స్వరూపంలో సృజించాడని ఆన్సర్ రాశారనుకోండి మన పిల్లలు, వాళ్ళకి ఏమొస్తుంది, 0 మార్క్సే వస్తుంది. చూడండి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉందో చూడండి, ఆలోచించండి ఒకసారి. ఈ లోక జ్ఞానం అటువంటి వెర్రితనాన్ని మన పిల్లలకి మనం నేర్పిస్తున్నాం. చాలా సందర్భాలలో చాలా ఫిలాసఫీ లేదంటే పిహెచ్డీలు చేసిన డాక్టరేట్ చేసిన వాళ్ళందరూ కూడా దేవుడు లేడనే నమ్ముతారు. ఈ లోక జ్ఞానం దేవుడు లేడనే నేర్పిస్తుంది మన పిల్లలకి. సో అటువంటి లోకములో మీరు చూసినట్లయితే ఈ బైబిల్ సైజు కన్నా మీ చేతుల్లో ఉన్న బైబిల్ సైజు కన్నా వాళ్ళు రాసిన పిహెచ్డీ చేసిన ఆ పేజెస్ ఇంతంత లావులు ఉంటాయి. మన పిల్లలు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ లేదా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కానీ వాళ్ళ టెక్స్ట్ బుక్లు ఇంతలా ఉంటాయి. వాళ్ళు ఈ లోక జ్ఞానంతో అటువంటి జ్ఞానం కలిగి వెర్రితనంతో కూడిన జ్ఞానంతో వాళ్ళు వేసారంటే వారి బుర్రకి ఎంత పదును పెట్టారో కానీ అన్ని పేజీలు, 100 పేజీలు 1000 పేజీలు వాళ్ళు రాసి మన పిల్లల్ని తప్పుడు సిద్ధాంతాన్ని తప్పుడు జ్ఞానంతో మన పిల్లల్ని నింపుతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది చూడండి, దేవుని జ్ఞానానుసారముగా 20వ వచనం, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం 8:9 చూడండి. ఇర్మియా గ్రంథము 8:9. ఎవరైనా తీసినట్లే, జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమునంది చిక్కున పడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు వారికి. అది చూసారా, ఈ లోకంలో ఉన్న జ్ఞానులకి వాళ్ళు జ్ఞానులనే పిలువబడతారు, కానీ వాళ్ళకంట అవమానం నొందిన వారై వారు విస్మయము నొంది చిక్కున పడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానము కలదు. అంటే ఏంటి, జ్ఞానం వాళ్ళకి లేదని అర్థం. వాళ్ళు ఈ లోకానుసారంగా వాళ్ళకి జ్ఞానులుగా పిలువబడుతున్నారు, కానీ దేవుని వాక్యంతో దేవుని కనుదృష్టిలో కనుక దేవుని అద్దాలు కనుక కళ్ళజోడు కనుక మనం పెట్టుకొని మనం చూస్తే వారికి ఏ పాటి జ్ఞానము లేదు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని దేవుని నుంచి దూరపరిచి దేవునితో సరైన సత్సంబంధం కలిగి ఉండనివ్వకుండా ఈ లోక జ్ఞానం మనం దూరపరుస్తూ ఉంటుంది. రెండోది ఏం చేస్తుందంటే ఈ లోక జ్ఞానము మనము మనిషిలో అత్యున్నత శక్తిమంతుడిగా చేస్తుంది, దేవుడు శక్తిమంతుడు కాదు అని ఈ లోక జ్ఞానం నిరూపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ లోక జ్ఞానము ఒకటి కనబడుతూ ఉంటుంది. ఒకసారి యాకోబు పత్రిక చూడండి, ఒకసారి 3వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట, పైనుండి వచ్చింది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు, మూడోది ఏమన్నాడు, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. సో మనలో గనక సహింపనలని మత్సరము కానీ వివాదము కానీ ఉంచుకున్నట్లయితే అతిశయపడద్దు. ఇది ఈ లోక సంబంధమైనది, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది మరియు దయ్యముల సంబంధమైన జ్ఞానము. అంటే ఈ లోకములో 3 రకాల జ్ఞానాలు కనబడుతున్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం అనేది ఒకటి కనబడుతుంది, భూ సంబంధమైనది దాన్నే. రెండోది దయ్యముల జ్ఞానం కూడా ఉంది. మూడోది దేవుని జ్ఞానం ఉంది. 3 రకాల జ్ఞానాలు మనకు కనబడుతున్నాయి. దేవుని జ్ఞానాన్ని మనం కనుక అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అది అనంతమైనది, దాన్ని మనము గ్రహింపలేము.
గాడ్స్ విజ్డమ్ ఈజ్ సో ఇన్ డెప్త్ వీ కెనాట్ కాంప్రహెన్స్. దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేం. అందుకనే ఆయన జ్ఞానములు బుద్ధి బాహుల్యములు ఎంతో ఉన్నతమైనవని కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. దేవుడికి ఎవరైనా జ్ఞానాన్ని నేర్పించగల ప్రయత్నం చేస్తారా? చేయలేం. ఎందుకంటే జ్ఞానమునిచ్చువాడు ఆయనే. కానీ మనుషులు ఏం చేశారంటే తమ వెర్రితనంతో దేవుని జ్ఞానానికి బదులుగా ఇహలోక సంబంధమైన వాటిని వారు వెతికి వాటిని గ్రహించే ప్రయత్నంలో వెర్రితనంతో కూడిన జ్ఞానంతో వాళ్ళు ఏం చేశారంటే రకరకాల థియరీని, రకరకాల తత్వవేత్తాన్ని ఏం చేశారంటే తత్వంతో కూడిన సిద్ధాంతాలని బయటికి తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పాను ఉదాహరణకి, మానవుడు కోతిలో నుంచి వచ్చాడని. సో దయ్యముల జ్ఞానం ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా రానియకుండా ఇహలోక సంబంధమైన జ్ఞానాన్ని ఒక ఆధారం చేసుకొని మనల్ని ఇదే నిజమైన జ్ఞానము అని మనల్ని భ్రమలో ఉంచి దేవునికి దగ్గరగా రానియకుండా ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని సువార్తను నమ్మనీయకుండా ఆ సువార్తను ఎలా చూస్తుందంటే అది ఇహలోక సంబంధమైన జ్ఞానము వెర్రితనంగా చూస్తుంది. నా కోసము ఒక ఆయన సిలువలో మరణించడం ఏంటి, నేను పాపిని ఏంటి, ఆయన రక్తం చిందించడం ఏంటి, ఆయన తిరిగి లేగడం ఏంటి అని చెప్పి ఇహలోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని ఆ సువార్తని వెర్రితనంగా చూస్తుంది. కానీ చూడండి 21వ వచనం చూడండి, ఒక నిరీక్షణ కలిగే మాటను మనకు చెప్తుంది. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21ను చూడండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, అంటే దేవుని జ్ఞానం అనేది ఒకటి ఉందని చెప్తుంది. లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, అంటే లోకం ఏం చేస్తుంది, తనకు ఒక జ్ఞానం కలిగి ఉంది, దేవుని జ్ఞానానుసారంగా దాన్ని వెతకట్లేదు. అందుకని ఏమయ్యిందంట, సువార్త ప్రకటనయ్యను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూడండి, ఇహలోక సంబంధమైన వారు జ్ఞానులు ఏమంటున్నారంటే మనం ప్రకటించే సువార్తను ఏమంటున్నారు, దాన్ని ఏమని పిలుస్తున్నారు, వెర్రితనాన్ని అని పిలుస్తున్నారు. ఇది వెర్రితనం అని చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మీరు ఏదైతే వెర్రితనం అనే ప్రకటన చేస్తున్నారో ఆ వెర్రితనం చేతే దేవుడు ఏం చేస్తున్నాడంటే నమ్ము వారిని రక్షించుటకు దేవుడు దయాపూర్వకమైన ఒక సంకల్పాన్ని పెట్టాడు. ఎవరైతే నమ్ముతారో ఈ సువార్తని, ఈ లోకం ఏ లోకమైతే ఈ సువార్తను ప్రకటించే ఈ సువార్తని వెర్రితనం అని ఎవరైతే పిలుస్తున్నారో ఆ వెర్రితనం అనే సువార్తనతో దేవుడు ఏం చేస్తున్నాడంటే నమ్మే నిన్ను నన్ను ఆయన రక్షించటానికి ఒక సంకల్పాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. ఒక ఉన్నతమైన పిలుపును దేవుడు కలగచేశాడు. ఇక్కడ ఏమంటాడంటే దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద సాల్వేషన్ ప్లాన్ ఆఫ్ గాడ్ అంటారు దీన్ని. దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం ఏంటంటే ఎవరైతే దేవుడు జ్ఞానులను ఎంచుకోలేదంట, ఇహలోకములో నిన్ను నన్ను వెర్రివారుగా ఉన్న మనల్ని దేవుని చేత ఎంపిక చేయబడి ఆ వెర్రితనంతోనే, వెర్రితనం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, సువార్త లోకస్తులు పిలుస్తున్న ఈ వెర్రితనం అనే ఈ సువార్త ద్వారా దేవుడు మానవులందరినీ ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఎవరైతే నమ్ముతారో నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం. సో దేవుడు ఒక ప్రణాళిక పెట్టాడు, ఒక ఆలోచన పెట్టాడు. ఆయన బుద్ధి జ్ఞానములు మనకు అందవు, ఆయన ఆలోచనలు మనకు అందవు. సో ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు, మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కాదని చెప్పి మనం చూస్తాం ఇర్మియా గ్రంథంలో. సో ఆ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే సువార్తను నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభు వారు శిలువలో మరణించారో, నా కోసం తిరిగి లేచి పునరుద్ధానుడై మరలా రాబోతున్నాడని ఎవరైతే నమ్ముతారో వారినందరినీ ఏం చేస్తాడంటే ఆయన రక్షించుటకు దేవుడు ఒక ప్లాన్ వేశాడు, ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. సో ఇప్పుడు కిందకి వెళ్దాం చూడండి ఏమంటున్నాడు 22వ వచనంలో. యూదులు సూచక క్రియ చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఆగుదాం. ఇక్కడ మనం చూసినట్లయితే యూదులు ఎప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక సూచన కావాలి. వాళ్ళకి సూచన అంటే ఏంటి, ఒక అద్భుతం జరగాలి. ఒక అద్భుతం జరిగితేనే వాళ్ళు నమ్ముతారు, అదే నిజమైన దేవుడు. మీరు కనుక గిద్యోను చూసినట్లయితే గిద్యోను ఏమంటాడు, నువ్వే కనుక నన్ను పిలిచినట్లయితే నేను ఇక్కడ ఒక గొర్రె బొచ్చును పెడతాను, ఆ గొర్రె బొచ్చు మీద తప్ప మిగతా అంతా
మంచు పడాలని, రెండోసారేమో దాని మీద పడి మిగతా చోట పడకూడదని ఒక సూచనలు అడుగుతాడు. అలాగే ఎర్ర సముద్రంలో నుంచి వారికి బయటికి తీసుకొచ్చినప్పుడు, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు వారిని ఎర్ర సముద్రంను పాయలుగా చేసి వారిని అద్భుతం జరిగించి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఇలాగా యూదులు ఏంటంటే ఒక సూచనలు కావాలి. సో యూదులు ఏం కోరుతున్నారంట? సూచక్రియలను చేయమని అలా అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. మీరు కనుక గ్రీసు దేశస్తులను చూసినట్లయితే, మీరు వాళ్ళ హిస్టరీని చూసినట్లయితే, మ్యాక్సిమం చాలా ఫిలాసఫీ అనేది ఎవరిలో నుంచి వచ్చిందంటే గ్రీక్సే. మీరు ఇప్పుడు చదువుతున్న ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్కి మూల పదం ఏదైనా, మనం బైబిల్లో కూడా మూల పదం అని ఎక్కడికి వెళ్తాం? మనం గ్రీక్కి వెళ్తాం. గ్రీకులో ఇలాగ రాయబడి ఉంది అని ప్రతి పాస్టర్ గారు నాతో సహా కలిపి గ్రీక్ మూల పదము ఇలా, మూలార్థం ఇలా ఉంది. మనము ఇంగ్లీష్ వాడే ప్రతి పదం లాటిన్ నుంచి, గ్రీకులో నుంచి వచ్చిన పదాలే. సో ఇక్కడ గ్రీసు దేశస్తులు ఏం కోరుకుంటున్నారంట? జ్ఞానాన్ని వెతుకుతున్నారంట. సో ఇహలోక సంబంధమైన జ్ఞానంతో మనము దేవుణ్ణి మనము పొందుకోలేం. దేవుడు ఎవరో మనము ఆయన వెతుక్కలేం. సో కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అయితే 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. చూడండి, యూదులేమో సూచన అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులేమో జ్ఞానమును చెప్పమని అడుగుతున్నారు. కానీ మేమేం చెప్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం అంటే ఏంటి? ఈ లోకస్తులు పిలుస్తున్న వెర్రితనం అని పిలువబడుతున్న సువార్త. సో మీరు అది సూచనలు కోరుతున్నారు. గ్రీసు దేశస్తులేమో, అన్యులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. కానీ మేము ఏం ప్రకటిస్తున్నామంటే, దేవుని దృష్టిలో మీరందరూ వెర్రితనంగా ఏదైతే పిలుస్తున్నారో, ఆ నమ్ముతున్న సువార్తను ఎవరైతే నమ్ముతారో వారందరినీ రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్లాన్ సిద్ధం చేసి, ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో అదే సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటన చేస్తున్నాము, అది తప్పితే మేము ఏమీ ప్రకటన చేయటం లేదు అని పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, మీరు సూచనలు కోరుతున్నారా? కోరుకోండి. మీరు జ్ఞానం వెతుకుతారా? వెతకండి. అయితే మేము మాత్రం ఏం చేస్తాం? సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటన చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఈ సువార్తను మేము ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడు. ఆ సువార్త వలనే నిరీక్షణ మాకేంటంటే, మేమందరము ఒక దినాన పాపుల పంక్తిలో నుంచి లేపబడి మేమందరము పరిశుద్ధులుగా మార్చబడిన మేము ఒక దినాన ఎక్కడికి వెళ్తాం? మనము దేవుడు ఉండే ఆ పరిశుద్ధ స్థలంలోనికి మేము వెళ్తాము. మీరు కూడా అటువంటి కోవలోకి రావాలన్నదే మా ఉద్దేశమైనది. కాబట్టి చూడండి, ఆయన ఏమంటున్నాడు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తున్నాము. 24 వచనం ఏమంటున్నాడు చూడండి, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగా ఉన్నాడు కానీ యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది, ఇక్కడ ఒక క్లాజ్ కనబడుతుంది. ఏంటి? పిలువబడిన వారికే. చాలామంది యూదులు ఉన్నారు, చాలామంది అన్యదేశస్తులు ఉన్నారు. యూదులకేమో ఆటంకం అయిపోయాడు. ఎలాగ ఆటంకం అయ్యాడు యేసు ప్రభు వారు? చెప్పండి. యూదులకి యేసు ప్రభు వారు సిలువలో మరణించటం అనేది ఒక ఆటంకమైంది. ఎలాగైంది? వాళ్ళేమో ఏం ఎదురు చూశారు? మాకు ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన రాజ్యం వెళ్తాడు, మమ్మల్ని ఈ బానిసత్వంలో నుంచి విడిపిస్తాడని వాళ్ళు ఎదురు చూశారు. కానీ దేవుని దయాపూర్వక సంకల్పం ఏంటంటే, మానవులందరూ ఈయన పాపముల కోసం, అందరి పాపముల కోసం సిలువలో మరణింపచేసి ఎవరైతే నమ్ముతారో వారిని మెస్సయ్యగా అంగీకరిస్తారో వారిని తన రాజ్యంలో చేర్చుకోవడం అనేది దేవుని దయా సంకల్పం. ఇప్పుడు యూదులకు ఏమైపోయాడంటే యేసు ప్రభు వారు ఒక అడ్డుబండి అయిపోయాడు. గ్రీసు దేశస్తులకేమో, అన్యులకేమైపోయాడు? వెరితనం అయిపోయాడు. వెరితనం ఏంటి? ఇందాక మీకు చెప్పాను. ఎవ్వరు ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కరు కనుక దేవుని సువార్తను నమ్మని వారు ఈ సిలువ సువార్తను వెరితనంగానే చూస్తున్నారు. ఎందుకంటే వారికి జ్ఞానం ఎక్కువైపోయింది. అంత్య దినాల్లో ఏమైపోయింది? జ్ఞానము ఎక్కువైపోయింది, ధనం ఎక్కువైపోయింది మనుషులకి. ఇక ధనం మాకుంది, జ్ఞానం మాకుంది, ఇక దేవునితో మాకు పనేంటి? మేము పాపులం కాదు కాబట్టి మేము ధనవంతులుగా అయిపోతున్నాము, మాకు కావాల్సినంత జ్ఞానం ఉంది, ఇక మాకు దేవునితో పని లేదని అటువంటి ఉన్నతమైన స్థితిలోకి మానవులు వచ్చేసారు. కానీ దేవుని దృష్టిలో అదేం కనబడుతుంది? వెర్రితనంగా ఉంది. ఈ లోకస్తులకి వెర్రితనం ఏంటి? సువార్త. సో ఈ సిలువ సువార్త ద్వారానే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మానవులు ఎవరైతే 24వ వచనంలో పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అందరు. సో మానవులను దేవుడు ఏం చేస్తున్నాడంటే, యూదులేమి, అన్య దేశస్తులేమి, గ్రీసు దేశస్తులేమి
ప్రతి ఒక్కరిలో దేవుడు ఏం చేశాడంటే ఎంచుకున్న వారికి, పిలువబడిన వారికి, మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూసాం. దేవుడు ఏం చేస్తున్నాడంట? పిలుచుకున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. సో ఇప్పుడు పిలువబడిన వారికే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు యేసు ప్రభు వారు జ్ఞానమై ఉన్నాడు, అలాగే దేవుడు శక్తి అయి ఉన్నాడని యేసు ప్రభు వారని ఇక్కడ 24 వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు పిలుపు అనేది ఒకటి ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో. పిలుపుకి ప్రతిస్పందించిన వారికే యేసు ప్రభు వారి సువార్త ఏమవుతుంది? అది దేవుని జ్ఞానం అవుతుంది. అదే సువార్త ఏమవుతుందంటే మనకి శక్తి అవుతుంది, దేవుని శక్తి అవుతుంది. సో మనం గనక ఆ పిలుపుకు ప్రతిస్పందించకపోతే ఆ సువార్తను మనం ఏం చేస్తున్నట్టు? మనము వెర్రితనంగా మనం చూస్తున్నట్టు. సో మనం దేవుని శక్తిగా, దేవుని సువార్తను మనం చూడాలంటే ఆ పిలుపుకు మనం ఏం చేయాలంట? ప్రతిస్పందించాలి అని పౌలు భక్తుడు ఈ సంఘస్థులకు రాస్తున్నాడు. మొదటగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆ సంఘములో ఉన్న వారిని పిలిచాడు దేవుడు. పిలిచిన మీలో విభేదాలు ఉన్నాయి బాబు, విభేదాలున్న మీరు గ్రహించాల్సింది ఏంటంటే, సిలువను గూర్చిన వార్త మనకి దేవుని శక్తిగా ఉంది, అది దేవుని జ్ఞానమై ఉంది. మిమ్మల్ని అందరినీ దేవుడు పిలిచాడు కాబట్టి మీలో విభేదాలు ఉండకూడదు, మనలో ఎక్కడ ఏకతాత్పర్యం మనం కలిగి ఉండాలని పౌలు భక్తుడు గడిచిన వారంలో మనం ధ్యానం చేసాం. ఇప్పుడు మీరు కూడా అన్య జనాంగం వలె ఈ దేవుని సువార్తను కనుక మీరు వెర్రితనంగా మీరు చూసినట్లయితే, మీరు విభాగింపబడినట్లయితే మీకు వారికి తేడా ఏంటి అని చెప్పి పౌలు భక్తుడు వారితో రాస్తున్నాడు అనమాట. ఇప్పుడు 24 వచనంలో 25 వచనం నుంచి మనం చూసినట్లయితే, దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. మరి దేవునికి నిజంగానే వెర్రితనం ఉంటుందంటారా? ఈ వాక్యాన్ని కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగులో అలా రాశారు కానీ మనం అసలైన గ్రీక్లో రాయబడింది ఏంటంటే, ఇఫ్ గాడ్ హ్యాస్ ఫూలిష్నెస్ అంటే, ఒకవేళ దేవునికి బుద్ధిహీనత ఉన్నట్లయితే, వెర్రితనం ఉన్నట్లయితే, ఆ వెర్రితనము ఏమైందంటే మనుషుల జ్ఞానము కన్నా జ్ఞానము కలది. అంటే ఒకవేళ ఒక ఇసుక రవ్వంత వెర్రితనం ఒకవేళ దేవునికి ఉన్నట్లయితే, ఆ వెర్రితనం అంట మనుషుని జ్ఞానం కంటే ఎంతో ఉన్నతమైనదంట. అలాగే దేవుని బలహీనత ఒకవేళ ఇఫ్ గాడ్ హ్యాస్ ఎ వీక్నెస్ ఉండదు, లేదు అసలు ఉండబోదు కూడా, ఒకవేళ ఉన్నట్లయితే ఆ బలహీనత మనుషుల్ని బలము కంటే బలమైనదంట. సో అంటే దేవుణ్ణి ఆయన ఉన్నతంగా చేస్తూ చూపిస్తున్నాడు, తక్కువ వాడికి చేయట్లేదు ఇక్కడ పౌలు భక్తుడు. ఒకవేళ అటువంటి వెర్రితనం కానీ అటువంటి బలహీనత కానీ దేవునికి ఉన్నట్లయితే అని మీరు చదవాలి దాన్ని. ఇక్కడ మనం యథారీతిగా మనం చదివినట్లయితే మీకు ఏమర్థం అవుతుంది? దేవుడికి వెర్రితనం ఉంది కాబట్టి అని అనుకుంటారు. ఒరిజినల్ హీబ్రూలో, గ్రీక్లో ఏం రాయబడిందంటే, దేవునికి ఒకవేళ ఉన్నట్లయితే, ఉండదు అసలు ఉండబోదు కూడా, ఉన్నట్లయితే అది మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది, బలహీనత ఉన్నట్లయితే అది మనుషుల బలము కంటే బలమదేదిగా కనబడుతూ ఉంటుంది తప్పితే బలహీనంగా ఉండదు అని పౌలు భక్తుడు వారికి అర్థమవడానికి చెప్తున్నాడు. సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సువార్త అనేది దేవుని శక్తి. మీరు ఈ దేవుని శక్తిలో మీరు ఏం చేయబడ్డారంటే, దయాపూర్వకమైన సంకల్పం అనేది ఒకటి ఉంది, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. ఆ చిత్తానికి లోబడి దేవుడు ఏం చేశాడంటే మనల్ని పిలిచాడు. సో ఇప్పుడు దేవుడి సువార్త అనేది మనకి లోకస్తులకేమో వెర్రితనంగా ఉంటే, మనకి ఏమైంది? అది దేవుని శక్తి ఉన్నది. అలాగే దేవుడి ఈ లోకము వెర్రితనాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన జ్ఞానంతో ఏం చేశాడంటే, ఆ వెర్రితనంతోనే ఆ సువార్త ప్రకటించడం అనే ఏదైతే యేసుప్రభువు వారు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి రాబోతున్నాడని ఆ సువార్త ప్రకటన వెర్రితనంగా పిలువబడుతున్న ఈ లోకస్తుల చేత దానిని వాడుకునే దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుల్ని తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు, తన దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. వీళ్ళు ఫూలిష్నెస్గానే ఉంటుంది, కానీ మనుషుల జ్ఞానానికన్నా, లోకస్తులో ఉన్న జ్ఞానము కన్నా, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కన్నా, దెయ్యముల జ్ఞానము కన్నా దేవుని జ్ఞానము ఎంతో ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనది. దాన్ని మనము గ్రహించలేం ప్రియులరా. అందుకని ఒక దైవజనుడు ఏమన్నాడంటే, గాడ్స్ విజ్డమ్ ఈ సో డీప్ దట్ హిస్ వేస్ ఆర్ అన్ట్రేసబుల్. ఆయన జ్ఞానం ఎంత ఉన్నతమైన జ్ఞానం అంటే ఆయన మార్గములను మనము వెతకలేమంట, ఆయన మార్గములను కనుగొనలేము. అలాగే హీ డస్ నాట్ ఆర్ కెనాట్ ఇంక్రీజ్ ఇన్ విజ్డమ్. ఆయన జ్ఞానములో వృద్ధి చెందే దేవుడు కాదు. ఈరోజు మనం పుస్తకం చదివితే మనకేమైద్ది? కొంత జ్ఞానం పెరిగిద్ది. రేపొద్దున అదే పుస్తకంలో ఇంకొన్ని పేజీలు చదివితే
ఆ పుస్తకాన్ని గురించిన జ్ఞానం మీద పెరిగిద్ది. కానీ దేవుడు పుస్తకాలు చదివో లేదంటే ఇహలోక సంబంధం ఆయన చూసో ఆయన జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే జ్ఞానం కలిగిన అటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయనే జ్ఞానానికి సంపూర్ణమైన దేవుడు. సో ఇప్పుడు మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా ఎవరిని అడగమన్నాడు దేవుడు? ఆయననే అడగమన్నాడు. వెళ్ళి పుస్తకాలు చదవమని అడగల. సో పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం వస్తుంది. లోకం ఏంటో లౌకిక జ్ఞానం ఏంటో తెలియజేస్తుంది. అలాగే ఈ పుస్తకాలు చదువుతుండగా ఇహలోక సంబంధమైన జ్ఞానంతో పాటు కొంత దెయ్యముల సంబంధమైన జ్ఞానము కూడా మనము సంపాదించుకోవచ్చు అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా ఉదాహరణకి. సో అది దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైనది అని మీరు గ్రహించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. ఇప్పుడు 26వ వచనంలోకి వెళ్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ఇప్పుడు ఎలా పిలిచాడంట? మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైనను అనేకులను పిలవలేదు. ఈ మూడిట్లో ఎక్కడైనా ఉన్నాం మనం? జ్ఞానులుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? గనులైన వారుగా ఉన్నారా? గొప్ప వంశములోనైన వారు అనేకులుగా వారిని పిలవలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న, అండర్లైన్ చేసుకుని మొదట రాసుకోండి, మొట్టమొదటిది వెర్రివారిని ఎవరిని ఎంచుకున్నాడో చెప్తున్నాడు, ఎవరిని పిలిచాడో చెప్తున్నాడు. మొట్టమొదటిగా వెర్రివారిని పిలిచాడంట. అందుట్లో నేనున్నాను. చెప్పండి అందరం, ఆ కోవలో నేనున్నాను. రెండోది బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో, రెండోది బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అందుట్లో నేనున్నాను చెప్పండి. అలాగే ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, అందుట్లో నేనున్నాను చెప్పండి. నేను కూడా ఉన్నాను. మూడోది నీచులైన వారిని. నాలుగోది తృణీకరింపబడిన వారిని, అసలు ఇది ఎందుకు పనికిరాడురా అని పక్కన పెట్టేసిన వారిని దేవుడు నాలుగోది పిలుచుకున్నాడంట. ఐదోది ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, పిలుపులో ఉంది ఏముందంట? ఏర్పాటు ఉందని చెప్తున్నాడు. 26వ వచనంలో గొప్ప వంశము వారిని అనేకులు పిలవలేదు కానీ అని చెబుతూ 29వ వచనాన్ని ఎలా ముగించాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే పిలుపులో ఏముందని ఇంతకుముందు చెప్పాను, ఏర్పాటు ఉంది. ఇప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? ఎవరిని పిలిచాడంట? వెర్రి వారిని పిలిచాడు మొట్టమొదటిది. రెండోది బలహీనులను పిలిచాడు. మూడోది నీచులను పిలిచాడు. నాలుగోది తృణీకరింపబడిన వాళ్ళు పిలిచాడు. ఐదోది ఎన్నిక లేని వారిని పిలిచాడు. ముందు ఎవరిని పిలవలేదని చెప్పాడు? జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులను పిలవలేదు కానీ ఇటువంటి వారిని పిలిచాడు. ఈ 5 రకాల వాటిలో నేను ఖచ్చితంగా నేనున్నానని నమ్ముతున్నాను. అటువంటి ఒకప్పుడు నాకు వెర్రివాడిగా ఉన్న నన్ను, నీచుడిగా ఉన్న మనల్ని ఎంపిక లేని వారిగా, తృణీకరింపబడినగా వారిగా ఉన్న ఆ 5 రకాల గుణలక్షణాలు ఏవైతే వాటిల్లో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంట? పిలుచుకొని ఏర్పరచుకొని ఆ సులువ సువార్త అనే వెర్రితనం చేత ఏం చేశాడంటే దేవుడు నిన్ను నన్ను తన యొద్దకు పిలుచుకున్నాడు. చూడండి, జ్ఞానులు కనుక ఒకవేళ పిలిచినట్లయితే వారికి ఉన్న తత్వజ్ఞానం చేత, బుర్ర వాసిపోయి ఉన్న ఆ జ్ఞానం చేత వారు దేవుని దగ్గరికి వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి హై మైండెడ్గా ఉంటారు. వాళ్ళకి ఆ లోక సంబంధమైన జ్ఞానంతో నింపబడి మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరేం చెప్పవసరం లేదనే అటువంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు దేవుని వాక్యము, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క క్రియలు వారికి అర్థం కావు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత ఈ 5 రకాలమైన వెర్రితనంగా ఉన్న వారిని, బలహీనుల వారిని, ఎన్నికలేని వారిని, తృణీకింపబడిన వారిని, నీచులైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. లోకంలోనికి వెళ్ళి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పౌలు ఏమంటున్నాడు? అయితే మేము ఎవరిని ప్రకటన చేస్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటన చేస్తున్నాం. ఇప్పుడు నమ్మాలా వద్దనేది నీ చేతిలోనే ఉంది. సో ఇప్పుడు దేవుడు ఒక పిలుపు అనేది ఉంది. ఆ పిలుపులో ఉన్న ఏర్పాటుని మనం గ్రహించాలి. నేను అని ఎందుకు రాస్తున్నాడు చూడండి. అయితే 30 చూడండి ఒకసారి. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎవరి మూలంగా ఉన్నాం? క్రీస్తు దేవుని మూలంగానే ఉన్నాము. అతిశయించువాడు అని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా, అంటే క్రీస్తు ఆయన మనకు జ్ఞానమును, నీతియు,
పరిశుద్ధతయు విమోచనము నాయను. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలని చెప్పి ఏం చేశాడంటే అది నెరవేరినట్లుగా దేవుని మూలముగా అనగా అంటే యేసుక్రీస్తు మనకు ఏమయ్యాడంటే జ్ఞానమయ్యాడు, నీతి అయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, విమోచనమయ్యాడు. ఇక్కడ చూడండి, మనము దేవుని యొక్క కార్యములు ఆయన మూలముగా మనము క్రీస్తు యేసునందు ఉండున్నట్లుగా మనల్ని పిలుస్తున్నాడు, మనల్ని ఏర్పరచుకొని ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి యేసు ప్రభువారు ఏమై ఉన్నాడంటే జ్ఞానము. మనకు దేవుని జ్ఞానమును పొందుకోవాలంటే మొట్టమొదటి ఎక్కడికి రావాలంటే క్రీస్తు చెంతకు రావాలి. దేవుని జ్ఞానమును మనం పొందుకోవాలి, ఆయన నీతిని పొందుకోవాలంటే యేసు ప్రభువారి దగ్గర రావాలి. మనం పరిశుద్ధత పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? సిలువ వేయబడిన క్రీస్తు యుద్ధకే వెళ్ళాలి. అలాగే నాలుగవది, మనము విమోచించబడాలి. మన పాపములలో పడి నశించిపోతున్న మనల్ని విమోచించబడాలంటే మనము సిలువ చెంతకు మాత్రమే వెళ్ళాలి. కాబట్టే మేము ఎవరిని ప్రకటన చేస్తున్నాము? సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటన చేస్తున్నాము. సో ఈ లోకస్తులకి అది వెర్రితనంగా ఉంది. కానీ దేవుని యొక్క జ్ఞానమును బట్టి దేవుడు ఆ వెర్రితనముగా పిలువబడుతున్న ఆ సువార్త ద్వారానే నిన్ను నన్ను లోకములో మొట్టమొదటిగా పిలుపు అనేది ఉంది, ఏర్పాటు అనేది ఉంది. మూడోది అక్కడ ఏమంటున్నాడంటే ఆయన మూలముగా క్రీస్తులోనే మనమందరం ఉన్నాము, ఆయన మూలముగానే. సో ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, దేవుడు ఒక వ్యక్తి విషయంలో ఆయన చేసే ఏర్పాటును బట్టి, ఎంపికను బట్టి, పిలుపును బట్టి ఆయన మూలంగా మాత్రమే మనం యేసు ప్రభు వారిని కలిగి ఉన్నాము, ఆయనలో ఉన్నామనేది ఇక్కడ వాక్యము తేటతెల్లగా మనకు తెలియజేస్తుంది. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఒకసారి ఇందాక చెప్పాను ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరి యెషయా గ్రంథము 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అలాగే ఒకసారి మత్తయి సువార్త ఒక్క నిమిషం, 11వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం ఒకసారి. మత్తయి ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి బయలుపరిచి ఉన్నామని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞానులను విడిచిపెట్టి పసిబాలులను, లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి తన జ్ఞానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మందు ఇక్కడ మనము పైన ఇందాక చెప్పినట్టుగా మనము గొప్ప వంశంలో పుట్టి ఉండలేదు, కానీ మనం ఎవ్వరము దేవుని యొక్క ఎంపిక లేని వారిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీచులైనను అటువంటి వారిగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే మనల్ని పిలిచి ఏర్పరచుకొని ఆయన జ్ఞానాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. బసిపాలులైనగా ఉంటుండగా మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన జ్ఞానము చేత దేవుని క్రీస్తు చెంతకు వచ్చిన మన అందరికీ దేవుని యొక్క జ్ఞానం ఏమన్నదో మనకు బయలుపరుస్తూ వస్తున్నాడు. మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానము ఎలా ఉంటుందంటే ఇది సరైనదే అని అనుకుంటారు, కానీ ఆయన రాకడలో అది సరైనదిగా అనిపించని స్థితిలోకి వారు వెళ్తారు. ఈ లోకంలో వారు ఇది కాదు, ఇది సరికాదు అని అనుకున్న తత్వంలో వారు ఉన్నప్పుడు దేవుని రాకడలు ఏమవుతుంటే అదే సరైన మార్గమని దేవుని వాక్యం మనకి తెలియజేయబోతుంది. పిల్లరా, ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు వారి యొక్క సులువ సువార్తను వారు తృణీకరిస్తున్నారు కదా, అది సరైనది కాదు అని ఎప్పుడైతే అనుకుంటున్నారో, కానీ ఆయన రాకడ వచ్చినప్పుడు మాత్రం ఏం జరుగుతుందంటే అదే సరైన మార్గము, అదే దేవుని చెంతకు చేరడానికి దేవుడు ఏర్పరిచిన సిలువ సువార్త ప్రకటించబడుతున్న ఆ వెర్రితనంగా పిలువబడుతున్న ఈ లోకంలో ఆ సిలువ సువార్త ద్వారా మాత్రమే దేవుని చెంతకి మానవులు రాగలుగుతారనే ఆ జ్ఞానాన్ని దేవుడు ఆ దినాన బయలుపరచబోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకు దేవుడు మనకు సమయం ఇస్తుండగానే, ప్రతి అవకాశాన్ని ఇస్తుండగానే దేవుని సిలువ చెంతకు, క్రీస్తు సిలువ చెంతకు చేరిన మనమందరము ఒకప్పుడు ఎలా ఉన్నామంట? ఎంపిక లేని వారముగా, వెర్రి వారముగా, దేవుని చేత లోకము చేత తృణీకరింపబడిన వారముగా, ఎంపిక లేని వారముగా ఉన్న మనల్ని దేవుడు
పిలిచి ఏర్పరచుకొని ఎంపిక చేసుకొని దేవుని సువార్తకు లోబడినట్లుగా చేసుకున్న ఆ దేవుని మహాదేవుని ఎదుట ఏ మానవుడు అతిశయింపకుండినట్లుగా దేవుడు ఏం చేశాడంటే సిలువ సువార్త అనే వెర్రితనం ద్వారా దేవుడు మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు అనేది మీరు గ్రహించవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ క్రీస్తు ప్రభువారు మనందరి కోసం జ్ఞానమునయ్యాడు, నీతిని, పరిశుద్ధతయు, విమోచనమును అయ్యాడు. వీటి ద్వారానే మానవుడు తన దేవునితో తిరిగి అనుసంధానం చేయగలడు అని దేవుని సులువ సువార్తకు మనమందరము లోబడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం పిల్లరా. సో మనం లోకంలోనికి వెళ్ళినప్పుడు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. నేను చీరాల్లో కొత్తలోకి వచ్చినప్పుడు దేవుని పరిచయం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే ఒక పాంప్లెట్ని అందరికి పంచుకుంటూ వెళ్ళాను. ఒక సహోదరుడికి ఇచ్చాను. ఆ సహోదరుడు చదివి దాన్ని ఏమన్నాడంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటరా అని నవ్వాడు ఆ పాంప్లెట్ తీసుకొని. అలాగే ఒక హెయిర్ సలూన్ షాప్లోకి వెళ్ళి అది ఇచ్చినప్పుడు ప్రేమిస్తున్నాడంటారా దేవుడు అని పక్కన పడేశాడు నా ముందే. సో వాళ్ళకి ఏమవుతుందంటే వెర్రితనంగా ఉంది, వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు. కానీ క్రీస్తు రాకడ వచ్చినప్పుడు మాత్రం నిజముగా ఎందరైతే వెర్రివారిగా ఉన్న వారిని, తృణీకరించబడిన వారిని, ఏర్పరచుకున్న వారిని ఎప్పుడైతే పిలిచారో, ఎందరైతే నమ్మి విశ్వసిస్తారో వారందరూ ఆయన రాకడలో ఖచ్చితంగా ఎత్తబడే దినం అనేది ఒకటి రాబోతోంది. సో మనం అతిశయించేవారు ఎవరు? మనల్ని బట్టి మనం ఏమై ఉన్నామో, ఏమి కలిగి ఉన్నామో, ఏ వంశాలలో పుట్టామో, దేనిని కలిగి ఉన్న దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. కానీ మనము కేవలం క్రీస్తునందు మాత్రమే మనము అతిశయించాలి అనేది ఈ రోజు ఉదయకాలం ముందు పౌలు భక్తుడి ద్వారా ఈ సంఘానికి రాసిన పత్రిక ద్వారా దేవుడు మనకు తెలియజేసిందంటే, ఇహలోక సంబంధమైన జ్ఞానాన్ని మనం విడిచిపెట్టి దేవుని జ్ఞానమైన క్రీస్తును మనం వెంబడిస్తూ దేవుని శక్తి అయిన క్రీస్తుని మనం అనుకరిస్తున్నట్లయితే ఖచ్చితంగా మనమందరము ఒక దినాన ఆయన రాజ్యములోనికి అల్పులైన వారిని, ఒక సంఘటన మనం చూస్తాం సువార్తల్లో, ఒక విందుని ఏర్పాటు చేసినప్పుడు ప్రధానులందరినీ పిలుస్తాడు. విందుకి ప్రధానులందరూ పిలిచినప్పుడు వాళ్ళందరూ రకరకాల సాకులు చెప్పి ఆ విందుకు రమ్మంటే, నేను ఇప్పుడే పొలం కొన్నాను, చూడటానికి వెళ్తున్నాను, నాకు పెళ్ళి అయిందని చెప్తాడు, ఒకటి చెప్తాడు. ఇలా అన్నీ చెప్పిన తర్వాత ఎవ్వరూ రారు, సాకులు చెప్తారు. కానీ అప్పుడు ఆ విందు యజమాని ఏమంటాడంటే, లోకంలోనికి వెళ్ళి కుంటి వారిని, గుడ్డి వారిని, వాళ్ళందరినీ పిలుచుకురా ఈ విందుకని చెప్పి పిలిచినప్పుడు అనేకులు వస్తారనమాట. సో దేవుడు కూడా అదే చేయబోతున్నాడు. ఎవరైతే ఈ లోకంలో జ్ఞానులుగా, తత్వవేత్తలుగా, లేదంటే వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ సువార్త ప్రకటన అయిన దాన్ని వెర్రితనంగా చూస్తున్నారో వారందరినీ విడిచిపెట్టి నీచులైన వారిని, వెర్రివారిగా ఉన్న, ఎన్నింపిక లేని వారిగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఎంచుకొని వారిని పిలిచి ఆ మహాపట్టణంలో ఆయన రాబోతున్న ఆ రాజ్యంలో నిన్ను నన్ను ఆయనతో కూట ఏలటానికి అర్హులైన పాత్రలుగా చేయగలిగింది కేవలం ఆయన కృప, ఆయన ఎంపిక, ఆయన పిలుపు, ఆయన స్వార్థ మాత్రమేని మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించినగాక. మనమందరం తలలు వంచి మనము ప్రార్థనలోకి వెళ్దాం.